అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేస్తున్న ఈ వీడియో నేను ఎప్పుడు చేస్తానని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే కొన్ని విషయాలు కెమెరా ముందు మాట్లాడగలిగేవి కావు. కొన్ని బాధలు మనసులోనే పెట్టుకొని ఏడవాలి అనిపిస్తుంది. కానీ ఈరోజు నేను ఈ విషయం మీతో షేర్ చేయడానికి ఒక రీజన్ ఉంది. మా ఫ్యామిలీలో జరిగిన ఒక విషాదం ఇంకో ఫ్యామిలీలో జరగకుండా ఉండాలని. ఒక చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద నష్టాన్ని తీసుకురాగలదో, ఒక మెడిసిన్ మనకి ఎంత ఇంపార్టెంటో, ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళు డాక్టర్ చెప్పిన మెడిసిన్ ని ఎందుకు రెగ్యులర్ గా తీసుకోవాలో మా ఫ్యామిలీలో జరిగిన 2 సంఘటనలు నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోలో నేను చెప్పేది మొత్తం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. ఎవరిని భయపెట్టడానికి కాదు, ఎవరిని బ్లేమ్ చేయడానికి అయితే కాదు. కేవలం ఇలా జరగకూడదు అని, ఇంకొకరికి ఒక చిన్న అవేర్నెస్ రావాలని చేస్తున్నాను. మా పెద్ద డాడీని అయితే మేము కోల్పోయాము. కానీ అదే సమయంలో మా నాన్నగారిని మాత్రం దేవుడు మాకు తిరిగి ఇచ్చాడు. ఈ 2 సంఘటనలు నాకు ఒక విషయం బలంగా నేర్పించాయి. బీపీని ఎప్పుడు తేలికగా తీసుకోకూడదు. వీడియో వల్ల ఎవరికైనా బాధ కలిగితే ముందుగానే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మా పెద్ద డాడీపై నాకు ఉన్న ప్రేమ, మా ఫ్యామిలీకి జరిగిన అనుభవం వల్లే ఈ వీడియో చేస్తున్నాను. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. మా ఫ్యామిలీయే మా ఊరు. మా మా ముత్తాత పేరు వాల్యనాయక్. ఆయనకి 4 కొడుకులు, అందులో మా తాతయ్య ఒకరు. మా ఫ్యామిలీలో ప్రెసెంట్ చాలా మంది మహారాష్ట్రలోనే సెటిల్ అయిపోయారు. అందుకే ఎప్పుడైనా పెద్ద పండుగలు ఉన్నప్పుడు మాత్రమే విలేజ్ కి వస్తారు. మా ఫ్యామిలీ అంతా చాలా దూరంగా ఉన్న, మనసులు మాత్రం చాలా క్లోజ్ గా ఉంటాయి. అలాంటి మా ఫ్యామిలీలోనే కొన్ని రోజుల క్రితం ఒక విషాదం జరిగింది. నేను అసలు ఇలాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ముందుగా నాకైతే మా మేనత్త దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమె చాలా ఏడుస్తూ మాట్లాడుతుంది. కవిత, పెద్ద డాడీకి అసలు బాలేదంట, తింటూ కింద పడిపోయాడట, చాలా వామిటింగ్ చేసుకుంటున్నాడట, అసలు ఏమీ మాట్లాడడం లేదంట అని చెప్పింది. ఆ మాటలు విన్న వెంటనే నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఎందుకంటే మనకి చిన్న హెల్త్ ఇష్యూ అయితే ఏం కాదు, హాస్పిటల్ కి తీసుకెళ్తే క్యూర్ అయిపోతుంది అని అనుకుంటాం కదా. కానీ తింటూ కింద పడిపోయాడు, చాలా వామిటింగ్స్, మాట్లాడడం లేదు అంటే ఏదో సీరియస్ గానే జరిగిందని అర్థమైంది. నాకు చాలా భయం వేసింది. అదే టైంలో మా అత్తమ్మ మామయ్య నా దగ్గరికి పిల్లల్ని పెట్టి, ఆ పిల్లల్ని చూసుకోకైతే మేము మహారాష్ట్రకి అయితే వెళ్ళేసి వస్తాము, అన్నని చూసి వస్తాము అని చెప్పి వెళ్ళిపోయారు. మా బాబాయ్, పెద్ద నాన్న వాళ్ళంతా మహారాష్ట్రలోనే పని చేసుకుంటూ ఉంటారు. మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళిన వెంటనే నేను మా బాబాయ్కి అయితే కాల్ చేశాను. చాలా సార్లు కాల్ ట్రై చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు. ఇంకా లాస్ట్ టైం లిఫ్ట్ చేశాడు. ఏమైంది బాబాయ్ అని అడిగితే, పెద్ద నాన్న తింటూ పడిపోయాడు, చాలా వామిటింగ్ చేశాడు, హాస్పిటల్ కి తీసుకెళ్తున్నామని చెప్పారు. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. తింటున్నప్పుడు పడిపోయాడు కాబట్టి తింటున్న ఫుడ్ లేదా వామిటింగ్ ఊపిరితిత్తులో వెళ్ళిపోయిందేమో అని నేను అనుకున్నాను. దీన్నే మెడికల్ లాంగ్వేజ్ లో యాస్పిరేషన్ అంటారు. ఆయన తింటున్నప్పుడు పడిపోయాడు కాబట్టి తింటున్న ఫుడ్ లేదా అది వామిటింగ్ ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయిందేమో నేను అనుకున్నాను. దీన్నే మెడికల్ లాంగ్వేజ్ లో యాస్పిరేషన్ అంటారు. అంటే మనం తినే ఫుడ్, లిక్విడ్ లేదా వామిట్ సాధారణంగా ఫుడ్ పైప్ ద్వారా స్టమక్ లోకి వెళ్ళాలి. కానీ అది పొరపాటున బ్రీతింగ్ పైప్ లోకి వెళ్తే దాన్ని యాస్పిరేషన్ అంటారు. అందుకే నేను అలా జరిగిందేమో అని అనుకున్నాను. హాస్పిటల్ కి తీసుకెళ్లాక స్కాన్ చేసి చెప్తామని అయితే అన్నారట డాక్టర్. ఇంకొద్ది సేపటి తర్వాత బాబాయ్కి అయితే కాల్ చేశాను. హాస్పిటల్లో ఏమన్నారు అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పిన మాట బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నారు. అది విన్న వెంటనే చాలా బాధేసింది. అక్కడ ఒక సంతోష్ అని ఒక అబ్బాయి ఉన్నాడట. అయితే అతన్ని అడిగాను. అతను కూడా మెడికల్ ఫీల్డే కాబట్టి అడిగాను ఏమన్నారు డాక్టర్స్ అని. అతను ఏమన్నాడంటే బ్రెయిన్ స్ట్రోక్ అని అన్నాడు. స్ట్రోక్ అయితే బ్రెయిన్ లో క్లాట్ అయి ఉంటే దానికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, 4 hours లో ఇంజెక్షన్ ఇవ్వాలి, అది ఉంటే ఇవ్వమని అడగండి అని అయితే చెప్పాను. కానీ అతను చెప్పిన మాట ఏంటంటే క్లాట్ కాదు, మొత్తం హెమరేజ్ అవుతుంది బ్రెయిన్ లో, ఆ ఇంజెక్షన్ ఇస్తే ఇంకా చాలా బ్లీడింగ్ అయిపోతుంది, అందుకే ఇంజెక్షన్ ఇవ్వట్లేదు, వేరే హాస్పిటల్ కి అయితే తీసుకెళ్ళమని చెప్తున్నారు అని అయితే అన్నాడు. ఆ టైంలో ఎంత భయపడిపోయానో తెలీదు. ఎందుకంటే నాకు మెడికల్ నాలెడ్జ్ ఉన్నా ఆ సమయంలో నా ఓన్ ఫ్యామిలీ మెంబర్ సిచ్యువేషన్ కాబట్టి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. మా పెద్దనాన్న కూతురు సరితతో కూడా మాట్లాడాను. ఎలా ఉంది సిచ్యువేషన్ అని అడిగితే, నాన్న వెంటిలేషన్ మీద ఉన్నారు, వైటల్స్ కూడా చూసానక్క, అన్ని నార్మల్ ఉన్నాయి, సర్జరీ ఏమన్నా చేస్తారా అని అడిగినప్పుడు
లేదు ఇప్పుడైతే ఏం స్పృహలో లేరు కాబట్టి స్పృహ వచ్చిన తర్వాత సర్జరీ గురించి మాట్లాడతాము అని డాక్టర్స్ చెప్పారు అని అయితే చెప్పింది. నాన్న వెంటిలేషన్ మీద ఉన్నారు, మెడికేషన్స్ అంతా రైల్స్ ట్యూబ్ ద్వారా ఇస్తున్నాం అక్క, ప్రెసెంట్ కొంచెం బెటర్ గానే ఉంది అనేసరికి కొంచెం ధైర్యంగా అనిపించింది. మా చెల్లి సరితతో నేను ఒకటే అన్నాను, సర్జరీ అని డాక్టర్స్ అడ్వైస్ చేస్తే నో అని చెప్పకండి, ఎందుకంటే ఆల్రెడీ హెమరేజ్ అవుతుంది కాబట్టి సర్జరీలో అయినా క్యూర్ అవ్వచ్చు, టైం పట్టినా కూడా క్యూర్ అవ్వచ్చు, సో నో అని అయితే చెప్పకండి. ఎందుకంటే అప్పటికి నాకు సర్జరీ గురించే ఒక హోప్ ఉంది, ఎలాగైనా బాగా తిరిగి వస్తాడు అనే చిన్న నమ్మకం ఉంది. మా మామయ్య రమేష్ రిపోర్ట్ పంపించారు. నేను ఆ రిపోర్ట్ చూసాక అందులో బ్రెయిన్ లో హెమరేజ్ జరిగిన విషయం కనిపిస్తుంది. అది చూసిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తే క్యూర్ అవుతాడేమో, సర్జరీ చేస్తే బాగవుతాడేమో, కానీ చాలా టైం పడుతుందేమో, కానీ తిరిగి వస్తాడేమో అనే చిన్న హోప్ నాకు ఇంకా ఉంది. మనిషి పరిస్థితి ఎంత సీరియస్ గా ఉన్నా మన వాళ్ళ విషయంలో మనస్సు చివరి వరకు ఏదో మిరాకిల్ జరుగుతుంది అని ఆశపడుతూనే ఉంటుంది కదా. నాకు కూడా అలాగే అనిపించింది. కానీ ఒక్కసారిగా అప్పుడే మా తమ్ముడు ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టాడు, శ్రద్ధాంజలి అని. ఆ స్టేటస్ చూసి నేను నమ్మలేకపోయాను. లేదు ఇది నిజం కాదు అని అనిపించింది. వెంటనే అందరికి ఫోన్ కాల్ చేశాను, కానీ ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా లాస్ట్ లో మా నాన్నకైతే ఫోన్ కాల్ చేశాను, ఆయన ఫోన్ లిఫ్ట్ చేశారు. ఏమైంది నాన్న అని అడిగాను. అప్పుడు మా నాన్న చెప్పిన మాట, పెద్ద నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోయాడమ్మా అని. ఇంకా అంతే, ఆ ఒక్క మాటతో అసలు నమ్మలేకపోయాను ఇది నిజమా అని. నాకైతే ఒక్కటే థాట్ వచ్చింది, విలేజ్ లో మా తాతయ్య ఒక్కరే ఉన్నారు, అందరూ పెద్దనాన్న దగ్గరికే వెళ్ళిపోయారు మహారాష్ట్రకి. సో మన దగ్గర మిగిలింది ఒక్క తాతయ్య, మా నలుగురు తాతయ్యలో ఇప్పుడు మిగిలింది మాకు ఒక్కరే, ఆయన విలేజ్ లోనే ఉంటారు కదా. ఈ విషయం ఆయనకి తెలిసినప్పుడు ఎంత బాధపడ్డారో ఊహించుకోవచ్చు. ఒక ఫ్యామిలీలో నలుగురు బ్రదర్స్ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ చివరికి ఒక్కరు మాత్రమే మిగలడం, ఆ బాధ మాటల్లో చెప్పలేం. మా నాన్నకైతే కాల్ చేసి చెప్పాను, తాతయ్య ఒక్కడే ఉన్నాడు కదా ఇంట్లో, వెళ్ళి తాతయ్య దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పండి, ఎంతలా ఏడుస్తున్నాడో అని. మా పెద్దనాన్ననైతే ఇంకా నెక్స్ట్ డేనే తీసుకొస్తారు మహారాష్ట్ర నుంచి, ఆ రోజు రావడానికి కుదరదు కదా. సో వచ్చినా ఏం చేయగలం, ఏం చేయలేని పరిస్థితి. మా పెద్ద మమ్మీ సిచ్యువేషన్ చూస్తే గుండె పగిలిపోతుంది. ఏడ్చి ఏడ్చి ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఒక హస్బెండ్ కోల్పోవడం అంటే కేవలం ఒక వ్యక్తిని కోల్పోవడం కాదు, ప్రతిరోజు తన పక్కన ఉండే ఒక మనిషిని కోల్పోవడం, పిల్లలకి నాన్న లేకపోవడం, భార్యకి భర్త లేకపోవడం, ఫ్యామిలీకి ఒక పెద్ద మనిషి లేకపోవడం, ఆ ఖాళీని ఎవరు నింపుతారు చెప్పండి. బీపీ టాబ్లెట్స్ వేసుకో అని చాలా సార్లు మా పెద్ద మమ్మీ చెప్పిందంట. ఇక్కడే నాకు ఒక చాలా బాధ కలిగించే విషయం ఒకటి ఉంది. మా పెద్దనాన్నకి బీపీ ఉంది. మా పెద్ద మమ్మీ చాలా సార్లు బీపీ టాబ్లెట్స్ వేసుకో అని చెప్పేదట, కానీ ఆయన రెగ్యులర్ గా వినేవారు కాదు. మా చెల్లి సరితకి కూడా మీ నాన్న టాబ్లెట్స్ వేసుకోవడం లేదు అని చాలా సార్లు ఫోన్ కాల్లో చెప్పిందట. అప్పుడు కాల్ చేసి నాన్న ఎందుకు వేసుకోవట్లేదు బీపీ టాబ్లెట్స్ వేసుకో అని అమ్మాయి చెప్తే, అప్పుడు నువ్వెందుకు అమ్మాయిలకి కాల్ చేసి ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు అని మళ్ళీ మా పెద్ద మమ్మీనే తిట్టడం చేశాడు మా పెద్దనాన్న. మా పెద్దనాన్న రిప్లై ఏంటంటే, నేనేమైనా ముసలివాణ్ణి అయిపోయానా, ఇప్పటి నుంచే టాబ్లెట్స్ వేసుకోవడానికి ఆ అమ్మాయిలకు ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేసి చెప్తున్నావు అని ఆయన కూడా కోప్పడేవాడంట మా పెద్ద మమ్మీ మీద. ఇప్పుడు ఆ మాటలు గుర్తొస్తే ఎంత బాధగా ఉంటుందో చెప్పలేను. ఎందుకంటే ఆయనకి బీపీ టాబ్లెట్స్ వేసుకోకపోతే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందా అనేది తెలియకపోవచ్చు. రోజు పని చేసుకుంటున్నాను, బానే ఉంటున్నాను, ఏమి సిమ్టమ్స్ కూడా ఏం లేవు కదా, అందుకే నాకు ఏమి లేదు కదా, టాబ్లెట్స్ ఎందుకు అని అనుకుని ఉండొచ్చు. కానీ మన బాడీ లోపల ఏం జరుగుతుందో మనకు ప్రతిసారి తెలీదు. ఇదే విషయం నాకు మా నాన్నగారి విషయంలో కూడా జరిగింది. ఇది చెప్పడానికి నాకు ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది, ఎందుకంటే మా నాన్నగారికి కూడా బీపీ ఉంది. ఒక టైంలో ఆయన కూడా దాదాపు ఒక నెల బీపీ మెడిసిన్ తీసుకోలేదు. ఆ తర్వాత ఆయనకు కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ లో క్లాట్ ఏర్పడింది. అదృష్టవశాత్తు హెమరేజ్ కాకుండా క్లాటే ఉండిపోవడం వల్ల మా నాన్న మాకు దక్కాడు. ఒకసారి ఆలోచించండి, మా ఫ్యామిలీలో ఇద్దరికి ఇలా జరిగింది. ఇద్దరు మెడిసిన్స్ రెగ్యులర్ గా తీసుకోకపోవడం, ఒకరిని మేమైతే కోల్పోయాము.
మరొకరికి దేవుడు మాకు తిరిగి ఇచ్చాడు అని అనుకుంటున్నాము. అందుకే ఈ విషయం నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. బీపీ టాబ్లెట్స్ వేసుకోకపోతే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందా అంటే అవును, ప్రమాదం ఉండొచ్చు. చాలా మంది అనుకోవచ్చు బీపీ టాబ్లెట్స్ 2 రోజులు వేసుకోకపోతే ఏమవుతుందిలే, నాకు బీపీ సింటమ్స్ ఏం లేవు కదా, ఇప్పుడు బీపీ నార్మల్ గానే ఉంది కదా, టాబ్లెట్స్ ఎందుకు అని. కానీ బీపీ చాలా సార్లు సింటమ్స్ లేకుండానే ఉండొచ్చు. మనకి బయటికి ఏమీ అనిపించకపోయినా లోపల బ్లడ్ వెజల్స్ మీద ప్రెషర్ ప్రభావం చూపిస్తుంది. అందుకే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన బీపీ మెడిసిన్ మన ఇష్టానుసారం ఆపేయకూడదు. ఇప్పుడు బాగుంది, బీపీ నార్మల్ గా వచ్చింది, కొన్ని రోజులు ఆపేస్తే ఏం కాదులే అని అనుకోకండి. మెడిసిన్ మార్చాలన్నా, డోస్ తగ్గించాలన్నా, కంప్లీట్ గా ఆపాలన్నా డాక్టర్ అడ్వైస్ తోటే చేయాలి. ఇది నా ఫ్యామిలీకి జరిగిన విషయం, కానీ ఇంకొక ఫ్యామిలీకి జరగకూడదు. మా పెద్ద డాడీని మేము తిరిగి తీసుకురాలేం, మా పెద్ద మమ్మీ భర్తని తిరిగి ఇవ్వలేం, ఆ పిల్లలకి నాన్నని తిరిగి ఇవ్వలేం. ఆయనని ప్రేమించిన ప్రతి ఒక్కరికి ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. అందుకే ఈ బాధని ఒక అవేర్నెస్ గా మార్చాలని అనుకుంటున్నాను. మీ ఇంట్లో మీ నాన్నకి లేదా మీ అమ్మకి, హస్బెండ్ కి, వైఫ్ కి ఎవరికైనా బీపీ ఉంటే ఒకసారి వాళ్ళ సైడ్ చూడండి. వాళ్ళు టాబ్లెట్స్ రెగ్యులర్ గా వేసుకుంటున్నారా లేదా ఒకసారి అడగండి. డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ డాక్టర్స్ అడ్వైస్ లేకుండా ఆపేశారా అని తెలుసుకోండి. వాళ్ళు నాకు ఏమి కాదు, ఏమవుతుంది అని అంటారు, కానీ వాళ్ళతో ఒకసారి కూర్చొని మెల్లగా మాట్లాడి చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మెడిసిన్ ఎందుకు ఇస్తున్నారో అంతగా అవగాహన ఉండకపోవచ్చు. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. మా పెదనాన్న కూడా తనకి ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకొని ఉండరు కదా. నేను బానే ఉన్నాను, నేను పని చేసుకుంటున్నాను, నాకేం కాదు అనే ఆలోచనలోనే టాబ్లెట్స్ అవాయిడ్ చేసి ఉండొచ్చు. కానీ మనకి రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. అందుకే హెల్త్ విషయంలో నిర్లక్ష్యం చేయకండి. బీపీ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకోండి, డాక్టర్ ఫాలో అప్స్ చేయించుకోండి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ ని రెగ్యులర్ గా తీసుకోండి. ఏ కారణం చేతనైనా మెడిసిన్ స్టాప్ చేయాలనిపిస్తే ముందుగా డాక్టర్స్ ని అడగండి. ఇది నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఒక ఫ్యామిలీ మెంబర్ గా, ఒక కూతురిగా, ఒక మనవరాలిగా, ఒక నాన్నని కోల్పోయిన మనిషిగా చెప్తున్నాను. మా ఫ్యామిలీలో జరిగిన ఈ బాధ ఇంకే ఫ్యామిలీలో జరగకూడదు. ఒక టాబ్లెట్ తీసుకోవడం చిన్న విషయం అనిపించవచ్చు, కానీ మన హెల్త్ కాపాడుకోవడంలో అది ఒక ముఖ్యమైన భాగం కావచ్చు. మా పెద్ద డాడీని మేము కోల్పోయాము. ఆయన జ్ఞాపకాలు మాత్రం మా అందరి దగ్గరే ఉంటాయి. ఆయన పిల్లలకు ఆయన లేని లోటు ఎప్పటికీ ఉంటుంది. మా పెద్ద మమ్మీకి ఆయన లేని లోటు ఎప్పటికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. కానీ ఆయనని కోల్పోయిన బాధ నుంచి ఇంకొకరికి ఒక చిన్న అవేర్నెస్ అయినా వస్తే అదే ఆయనకి మనం ఇచ్చే ఒక చిన్న నివాళి. మా పెద్ద డాడీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మా ఫ్యామిలీకి ఈ బాధని తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరియు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఇంట్లో బీపీ ఉన్న ఒక్క మనిషి ఉన్నా కూడా ఈ రోజే వాళ్ళతో మాట్లాడండి. టాబ్లెట్స్ రెగ్యులర్ గా వేసుకుంటున్నారా లేదా అడగండి. అది చిన్న మాటే కావచ్చు, కానీ ఎవరి జీవితాన్నైనా కాపాడే ఒక ముఖ్యమైన జాగ్రత్త కావచ్చు. ప్లీజ్ దయచేసి బీపీని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. డాక్టర్ అడ్వైజ్ లేకుండా బీపీ మెడిసిన్స్ మీ ఇష్టానుసారం ఆపకండి. మా ఎక్స్పీరియన్స్ ఇంకో ఫ్యామిలీకి వార్నింగ్ గా మారితే మా పెద్ద డాడీని కోల్పోయిన ఈ బాధలో కూడా ఒక చిన్న అర్థం ఉంటుంది. మా పెద్దనాన్ననైతే మేమందరం చాలా మిస్ అవుతున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ అంతా వి మిస్ యూ అలాట్ పెద్దనాన్న. మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన మీ జ్ఞాపకాలు మాత్రం మా మధ్య ఉంటాయి. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన మీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి.